పట్ల విదర్శం ఐక్యవేదిక సంతృప్తిగా లేదు. ఈ తీర్పు కొద్దో గొప్ప శిక్ష పడినప్పటికీ జరిగిన నేరానికి తగిన శిక్ష కాదు అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకని ఈ శిక్షాకాలం 2 శిక్షలు ఏకకాలంలో కాకుండా 2 విడివిడిగా అమలు జరిపే విధంగా హైకోర్టు వారు ఆదేశించాలని మేము హైకోర్టు నివేదిక ద్వారా న్యాయ పోరాటానికి మేము సిద్ధమవుతున్నాం. రెండవ అంశం, నిన్నటి వరకు ఈ న్యాయం కోసం క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమం ఏదైతే చేశామో అదే ప్రజా ఉద్యమం అదే స్ఫూర్తితో ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఎప్పటి వరకు? ఈ కోటా త్రిమూర్తులకి 3 ఏళ్ళు పైబడి శిక్ష పడే వరకు, అతను జైలుకి వెళ్ళే వరకు, అతని త్వరగా ఎమ్మెల్సీ రద్దు చేసే వరకు, అతను ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేసే వరకు, జగన్మోహన్ రెడ్డి ఈ దళితుల పట్ల తన వైఖరిని మార్చుకునే వరకు కూడా ఇదే స్థాయిలో ఉద్యమం ముందుకు కొనసాగుతుందని విదర్శం ఐక్యవేదిక ప్రకటిస్తుంది. జైబీమండి, నేను వచ్చినటువంటి తీర్పు 28 ఏళ్ల కిందట ఒక ఎలక్షన్ సిచ్యువేషన్లో వచ్చినటువంటి గొడవ వచ్చినటువంటి తీర్పు. ఎలక్షన్ వచ్చాయి 28 ఏళ్ల కిందట ఎవరైతే ఇప్పుడు నిందితుడు ఉన్నాడో ఆ వ్యక్తి ఎలక్షన్లో పోటీ చేసి రిగ్గింగ్ చేస్తుంటే ఎవరైతే నిజాయితీగా అడ్డుకున్నారో ఆ యొక్క వ్యక్తుల మీద అనేక మంది మార్పులతో దాడి చేసి వాళ్ళని శిరోమండలం చేస్తే ఆ కేసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రొలాంగ్ అయ్యి అది కూడా బయట ఏ మీడియా కూడా కవర్ చేయకపోతే, అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న మీడియా కానీ కవర్ చేయకపోతే, ఒక వ్యక్తి దాన్ని కవర్ చేసిన తర్వాత ఒక లాయర్ గారు దాన్ని ఇనిషియేట్ తీసుకొని చేస్తే ఆ కేసుని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ప్రొలాంగ్ చేసి 28 ఏళ్ళ తర్వాత కూడా వచ్చిన తీర్పు కూడా ఆ వ్యక్తి రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి అన్యాయం జరగకుండా వచ్చినటువంటి తీర్పు. 18 నెలలు అంటే ఇమ్మీడియట్గా బెయిల్ ఇస్తారు. 2 ఇయర్స్ దాటిపోతే దానికి బెయిలబుల్ కాదు. అందుకని SC ST కేసు అంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్లో ఉన్నటువంటి ఇష్యూ అది. దాన్ని వీళ్ళు అధిగమించి ఎలాగైతే ఆ వ్యక్తి యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ ఫ్యూచర్ కానీ ఏది దెబ్బతినకుండా ప్రీ ప్లాన్డ్గా తీసుకున్నటువంటి జడ్జిమెంట్లా ఉంది ఈ జడ్జిమెంట్. ఎందుకంటే జడ్జి గారు 5 సెక్షన్లు గుర్తించారు. అట్లీస్ట్ 5 into 6 నెలలు వేసుకున్నా మినిమం 30, 5 6 30 నెలలను ఉండాలి. అటువంటిది అన్ని కలిపి 18 నెలల వరకునే దాన్ని కుదించిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ బెయిల్ రావడం అనేది రాజ్యాంగంలో మనం భారతదేశంలో బతుకుతున్న ఇన్ని లాస్ మనం ఉబ్బిడివిడి ఉన్నా సరే ఇది చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే వేరే క్లాస్లో ఒక వ్యక్తి అయితే 5 సంవత్సరాల వరకు అతను బెయిల్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులో ఆ కోడికత్తి ఉన్న వ్యక్తికి 5 సంవత్సరాలు ఉన్న బెయిల్ రాలేదు. బట్ ఇమ్మీడియట్గా ఈయనకి 28 సంవత్సరాల్లో పోరాడుతున్నటువంటి కేసుకి ఏదో ఒక ప్లాన్డ్గా ఒకటి ఇచ్చిన తర్వాత, ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సెకండ్ వన్ మళ్ళీ ఆయన బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పుడు అతనిలో ఏం మార్పు వస్తుంది? ఏ వ్యక్తికైనా మార్పు రావాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటే బాగుంటుంది. ఆ రోజు ఆయన ఒక పార్టీలో ఉన్న టీడీపీలో, తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆయన ఆ పార్టీకి వెళ్తున్నాడు, తన యొక్క బలాన్ని నిరూపించుకుంటున్నాడు. ఎలక్షన్లో రిగ్గింగ్ చేయకుండా ఆపినటువంటి వ్యక్తుల్ని ఈ రకంగా హింసించి కొట్టి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి శిరోమండనం చేస్తే, భయప్రాంతం చేస్తే వాళ్ళ దేశానికి ఏ రకంగా సేవ చేద్దామని అనుభవం తీసేసి గుండెకి తీసేస్తే మంచి ఎంత శిక్ష. సో ఇటువంటిది మా యొక్క దళిత సంఘాల ఖండిస్తున్నాం. అలాగే తర్వాత హైకోర్టు అప్పీల్కి వెళ్తున్నామని